కాళ్ళైనా తగ్గించుకున్నావా? మోసపోవాకు, మోసగించబాక. బయటికి అనేక మందికి భక్తిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాం. ఏమండి, ప్రార్థన పనులు ఎవరైనా మందికి వచ్చి ఇలా ప్రార్థన చేస్తున్నాము, దేవుడు భలే మాట్లాడతాడు, దేవుడు దర్శనాలు చూపిస్తాడు, ఏది మాట్లాడినా ఏది పలికినా దాని గురించి మాట్లాడే దేవుడు అనగానే మనం కూడా ఏం చేస్తూ ఉంటాము? అలాగే చెప్పేసి అవునా కాదు, అవునే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభు అసలు వెంటనే నాతో మాట్లాడేస్తూ ఉంటాను, వెంటనే ఆయన స్వరం నాకు వినిపిస్తూ ఉంటాడు. ఏమైనా నువ్వు మడత పెట్టిన బట్ల వెంటనే ఇవ్వడానికి, ఏమండి అంతే కదా, నువ్వు మడత వేసిన బట్ల ఏమన్నా ఇప్పగానే ఇరుకోసుకోవడానికి ఆయన స్వరం అండి. ఆయన నోరు కోరుకునే మాట్లాడే దేవుడు కాదే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు మోసపోవక. యాకోబు కూడా మోసపోయాడు, మోసగాడేనండి. ఒకసారి ఆలోచన చేయండి, రాత్రి నీవు కూడా అలా చెప్పిన సందర్భాలు లేవా? అలా బయటికి ఆత్మీయంగా నడుచుకున్నటువంటి సందర్భాలు లేవా? మనుషులు చూసి నీ లోపల ఒకటి ఉంటుంది, బయటికి మాత్రం భక్తిపరుడుగా నటించిన సందర్భాలు లేవా? నీ